హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే మనకి అన్ని కోర్సులకు స్టార్ట్ చేశారు, కానీ ఈ రెండు కోర్సులు మధ్య ఇంకా స్టార్ట్ చేయడం లేదు. అసలు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు, మనకి వీటికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మనం బీ ఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీ ఫార్మసీ, ఫార్మడీ గురించి తెలుసుకుంటే, సో మనకి ఈ రెండు కోర్సులకి మనకి ఏపీ ఎస్సీహెచ్ సైడ్లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే సో ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకి ఎక్కడైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అదే సైడ్లో మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో మనకి ఎంపీసీ వాళ్ళకి ఎలా అయితే ఇక్కడ ఎంపీ స్ట్రీమ్ అని చెప్పేసి ఉంటుందో సేమ్ అలానే మనకి పక్కన సో బైపీ స్ట్రీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అసలు మనకి ఫార్మసీకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూసుకుంటే, సో యాక్చువల్గా మనకి సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి సెకండ్ ఫేజ్ అయిపోయిన వెంటనే మనకి స్టార్ట్ చేయాలన్నమాట. కానీ ఆ టైంలో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి చాలా సీట్లు మిగిలిపోవడం వల్ల, అందులోనూ సో చాలామంది గవర్నమెంట్ డిమాండ్ చేయడం వల్ల సో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి లాస్ట్ మంత్ ఎండింగ్లో కంప్లీట్ చేస్తారనమాట. దీంతో ప్యారల్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 4th ఇంకా 5th కంప్లీట్ చేస్తారనమాట. సో ఇన్ని డేస్ కూడా మనకి ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డిలే అయిందనమాట. సో దీంతో పాటు మనకి అడిషనల్గా సో మన స్టేట్లో ఉన్న అన్ని ఫార్మసీ కాలేజీలకు సంబంధించి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫార్మసీ కాలేజీలకు సంబంధించి అప్రూవల్ అనేది మనకి చాలా లేట్ అయితే చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ డిలే అయితే చేస్తున్నారు. అంటే మనకి ఓవరాల్గా సో బీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది 2 రీజన్స్లో డిలే చేస్తున్నారు అనమాట. అంటే ఒకటి వచ్చేసి సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ అప్రూవల్స్ వల్ల, ఇంకోటి మనకి ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వల్ల అనమాట. సో ప్రజెంట్ చూసుకుంటే మనం ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు. అలానే సో రేపు ఎల్లుండో సో మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ చేశారనమాట. ఇంకా మిగిలింది వచ్చేసి మనకి ఏపీలో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించి అప్రూవల్స్ అనమాట. సో అవి కంప్లీట్ చేస్తే మనకి ఫార్మసీకి సంబంధించి అప్డేట్ ఎప్పుడైనా రావచ్చు. సో మీలో చాలామంది మనకి ఫార్మసీకి లేట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎంబీబీఎస్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు ఎంబీబీఎస్ అసలు రీజనే కాదు. ఎందుకంటే ఎంబీబీఎస్కి ఫార్మసీకి అసలు సంబంధమే లేదు. మెయిన్ రీజన్ వచ్చేసి ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇంకా సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి అప్రూవల్స్ అనమాట. సో ఈ మంత్లో అంటే ఒక 2 daysలో ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనకి సో మనం నెక్స్ట్ ఫర్దర్గా సెకండ్ వీక్ లేదంటే థర్డ్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే సో మనకి ఫార్మసీకి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఓన్లీ అప్రాక్సిమేట్గా మాత్రం మీకు డేట్ చెప్తున్నాను. ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను, లేదంటే డిలే చేస్తే సో ఎందుకు డిలే చేస్తారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ప్రజెంట్ ఎందుకు డిలే చేస్తారో తెలుసుకుందాం. సో యాక్చువల్గా మనకి బీఎస్సీ నర్సింగ్కి మనకి ఎప్పుడో స్టార్ట్ చేయాల్సి ఉంది. సో ఎందుకు డిలే చేస్తున్నారంటే ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల సో బీఎస్సీ నర్సింగ్ అయితే ఇంకా డిలే చేస్తూ వస్తున్నారు. ఎలా అంటే సో బీఎస్సీ నర్సింగ్కి, ఎంబీబీఎస్కి రెండింటికి కూడా సో ఒకే సైడ్లో కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి సో ముందు ఎంబీబీఎస్ వాళ్ళు జరగాలి కాబట్టి మనకి బీఎస్సీ నర్సింగ్ డిలే చేస్తున్నారు. ప్రజెంట్ ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి లాస్ట్ ఫేజ్లో ఉందన్నమాట. సో అది కంప్లీట్ చేస్తే మనకి బీఎస్సీ నర్సింగ్ అప్డేట్ రావచ్చు. అంటే మనకి అఫీషియల్స్ ఏమో సో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ లాస్ట్ మంత్ ఎండింగ్లో వచ్చని చెప్పారనమాట. కానీ సో ఎంబీబీఎస్ వల్ల మనకి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. అంతకు మించి మనకి బీఎస్సీ నర్సింగ్ డిలే అవ్వడానికి ఎటువంటి రీజన్ కూడా లేదు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ, ఫార్మడీ అలానే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.